బార్బెల్ స్క్వాట్స్లో చేసే 2 మేజర్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది గ్రిప్. చాలామంది మనకి ఏది కంఫర్టబుల్గా ఉందో ఆ గ్రిప్ తీసుకుంటారు. కంఫర్టబుల్ రేంజ్ అంటే ఎక్కువ వైడ్, మోస్ట్ కేసెస్లో వైడే పట్టుకుంటారు. మీరు వైడ్ పట్టుకున్నప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు షోల్డర్ బ్లేడ్ ఎంగేజ్ చేసి షోల్డర్కి అయినంత వరకు దగ్గరకు పట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు వెయిట్ ఎంత ఉన్నా సరే ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ స్టార్టింగ్లోనే అందరికీ క్లోజ్గా పట్టుకోవడం రాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే షోల్డర్ మొబిలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు అది ఈజీగా వస్తుంది గ్రిప్. సెకండ్ మిస్టేక్, చాలామంది లో బ్యాక్ స్టిఫ్ అవడం ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు బార్బెల్ స్క్వాట్ చేస్తున్నప్పుడు. దీనికి మేజర్ రీజన్, చాలామంది డీప్ వెళ్ళిన తర్వాత ఎల్బోస్ వెనకాల కానీ లిఫ్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఎల్బోస్ వెనకాలకి అంటారో వెయిట్ అంతా ముందుకు పడి ఇంకా ఎక్కువ బాడీ ముందుకు లీన్ అవుతుంది. దీనివల్ల మీ లో బ్యాక్ని ఎంగేజ్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి పుష్ చేస్తారు. ఆ టైంలో మీకు లో బ్యాక్ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. సో మీరు డీప్ వెళ్ళి పైకి లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎల్బోస్ని ముందుకు పెట్టి, అంటే స్ట్రైట్ లైన్లో ఇలా ఎల్బోస్ని ముందుకు పెట్టి పుష్ చేస్తే మీ క్వాడ్స్ని ప్రాపర్గా ఎంగేజ్ చేయొచ్చు అండ్ లో బ్యాక్ అంత రియాక్ట్ కాకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.